Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. Previous video already we have started the natural resource topic. So let us continue the topic of natural resource, forest and wildlife. So previous video lo manam already discuss chestunam natural resources ante enti 5 R's gurinchi manam discuss chestunam. So din tarvata next topic entante forest and wildlife. So what is meant by forest and what is meant by wildlife? Forest means which is the species or which is the plants and animals, other organisms are developed by in a particular area which is the freely. So that is called the forest. And wildlife. Wildlife means which is the majority of the organisms of the animals and different species can be developed by in wildlife. So that is included in forest. So forest are biodiversity hotspots. So generally entante forest anedi it's a majority of hotspot. So forest anedi entante oka hotspot. So biodiversity hotspot because ఎందుకంటే different plant species కావచ్చు at the same time animal species అన్ని కూడా ఒక పర్టికులర్ ఏరియాలో డెవలప్ అవుతూ ఉంటాయి. సో అక్కడ మాత్రమే డెవలప్ అవుతుంది అంటే దానికి కావాల్సిన ఫుడ్ సోర్స్ కావచ్చు, తర్వాత దానికి కావాల్సినటువంటి హ్యాబిటేషన్ కావచ్చు, దానికి కావాల్సినటువంటి హ్యాబిట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రాపర్ ఏరియాలో మాత్రమే ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ద హాట్ స్పాట్. వాటిని ఏమంటున్నాం ఇక్కడ హాట్ స్పాట్స్ అంటున్నాం. హాట్ స్పాట్స్ మీన్స్ విచ్ ఈస్ ద ప్రొటెక్షన్ ఏరియా ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఏవైతే జీవులు ఉన్నాయో అవి సంరక్షణ ప్లేస్ లో ఉంటే ఒక సంరక్షణమైనటువంటి స్థానంలో లేకపోతే నివాసం ఉంటే దాన్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే హాట్ స్పాట్స్ అంటున్నాము. బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్. సో బయోడైవర్సిటీ ఆఫ్ అన్ ఏరియా ఈజ్ మెజర్డ్ బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ స్పీసీస్ అండ్ ద రేంజ్ ఆఫ్ డిఫరెంట్ లైఫ్ ఫార్మ్స్. ఇక్కడ ఏంటంటే బయోడైవర్సిటీ తీసుకుంటే ఇట్స్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా తీసుకుంటే ఆ ఏరియాలో ప్లాంట్ స్పీసీస్ ఉంటాయి, అనిమల్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అన్ని కూడా ఉంటాయి. అవి కూడా ఏంటంటే ఎన్ నంబర్ ఆఫ్ స్పీసీస్ అంటే ఏదో ఒకటో రెండు కాకుండా ఎక్కువ నంబర్ లో మనకి స్పీసీస్ అన్ని కూడా ఒకే ఏరియాలో ఉంటే సో బయోడైవర్సిటీ ఆఫ్ ఎన్ ఏరియా ఇస్ మెజర్డ్ బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ స్పీసీస్. అంటే దేన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ చెప్తున్నాం నంబర్ ఆఫ్ స్పీసీస్. సో ఈ నంబర్ ఆఫ్ స్పీసీస్ ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ స్పీసీస్ ద్వారా మనం ఐడెంటిఫై చేస్తాము. సో దట్ ఈస్ కాల్డ్ బయోడైవర్సిటీ. సో దీంతో పాటు ఏంటంటే రేంజ్ ఆఫ్ డిఫరెంట్ లైఫ్ ఫార్మ్స్ అంటే వాటి రేంజ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కొక్క అనిమల్ లేకపోతే ఒక ఆర్గానిజం తీసుకుంటే దానికి ఒక లైఫ్ ఫామ్ ఉంటుంది. సో దానికి ఒక రేంజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైగర్స్ ఉన్న చోట డియర్స్ కానీ లేకపోతే ఇలాంటివి ఉండవు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ ద డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్. డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇది మనకి ఏంటంటే ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కి సంబంధించినటువంటిది. సో ఈ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ లో మనం తీసుకుంటే డిఫరెంట్ ఏరియాస్ లో మనకి కనిపిస్తూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం సో నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే సో ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ లో తీసుకుంటే స్టేక్ హోల్డర్స్ అక్కడ ఉన్నటువంటి లోకల్ ఏరియాస్ లో ఎలాంటి పీపుల్స్ డెవలప్ అవుతుంటారు, సో వారు ఎలాంటి రిసోర్సెస్ ని యూటిలైజ్ చేసుకుంటారు. సో స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇంక్లూడ్ సో వీటితో పాటు అక్కడ ఉన్నటువంటి అనిమల్స్ కానీ లేదా ప్లాంట్ స్పీసీస్ వాటితో పాటు దేర్ ఆర్ లివింగ్ సమ్ డిఫరెంట్ ట్రైబల్ పీపుల్స్. సో వారితో పాటు ఏంటంటే కొంతమంది ట్రైబల్ పీపుల్స్ కూడా ఎక్కువగా సో ఇక్కడ నివసిస్తుంటారు. సో దట్ ఈస్ కాల్డ్ ద ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. సో ఈ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ లో తీసుకుంటే సో లోకల్ పీపుల్ లివింగ్ ఇన్ అరౌండ్ ద ఫారెస్ట్. సో జనరల్ గా ఏంటంటే ఫారెస్ట్ చుట్టూ లోకల్ పీపుల్స్ ఎక్కువగా సో అక్కడ నివసిస్తూ ఉంటారు. సో లోకల్ పీపుల్ లివింగ్ ఇన్ అరౌండ్ ద ఫారెస్ట్. సో ఫారెస్ట్ లో ఉన్నటువంటి సోర్సెస్ ని యూటిలైజ్ చేసుకొని సో దాంతో పాటు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఫుడ్ సోర్స్ కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న ప్లాంట్ స్పీసీస్ మీద లేదా సో లివింగ్ ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయ్యి డెవలప్ అవుతూ ఉంటారు. సో ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ విచ్ ఇస్ ఓన్ ద ల్యాండ్ అండ్ కంట్రోల్స్ ద ఫారెస్ట్ రిసోర్స్. సో జనరల్ గా ఈ ఫారెస్ట్ ని కంట్రోల్ చేయడానికి లేదా ఫారెస్ట్ అథారిటీ మొత్తం కూడా ఎవరు తీసుకుంటారంటే గవర్నమెంట్ తీసుకుంటుంది. సో దీనికి ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ ని క్రియేట్ చేసి సో దట్ ఈస్ కాల్డ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో అక్కడ ఫారెస్ట్ లో ఉన్నటువంటి అనిమల్స్ కావచ్చు లేదా ప్లాంట్ స్పీసీస్ కావచ్చు వాటిని ప్రొటెక్ట్ చేయడానికి సో గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుని సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని క్రియేట్ చేస్తుంది. సో నెక్స్ట్ సో ఇక్కడ ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఓన్ గా ల్యాండ్ ని క్రియేట్ చేసి సో కంప్లీట్ కంట్రోల్ ఫారెస్ట్ ని సో గవర్నమెంట్ కంట్రోల్ లో ఉంటుంది. సో ఇండస్ట్రియల్స్ హూ యూజ్ వేరియస్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ జనరల్ గా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ప్రొడక్ట్స్ ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుని సో ఇండస్ట్రీస్ కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ విలేజెస్ కావచ్చు వాటిని సప్లై చేస్తూ ఉంటారు. సో మాక్సిమం ఏంటంటే సో ద గవర్నమెంట్ టైప్స్ విత్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. సో అక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ నుంచి వచ్చేటటువంటి పేపర్ కావచ్చు, రబ్బర్ కావచ్చు, ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా ఏంటంటే సో గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుని ఇండస్ట్రీస్ కి సప్లై చేస్తుంది. సో వాటిలో మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సో టెన్యూడ్ లీవ్స్ అంటే పేపర్ నుంచి పేపర్ చేయడానికి డిఫరెంట్ ప్లాంట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంటారు. అలాంటి ప్లాంట్స్ ని కల్టివేషన్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే రెడ్ శాండ్
శాండిల్. సో రెడ్ శాండిల్ ని ఎక్కువగా డెవలప్ చేస్తుంటారు బికాజ్ ఎందుకంటే వాటి నుంచి సోప్స్ కావచ్చు, లేకపోతే ఫర్నిచర్ డెవలప్మెంట్ కావచ్చు, ఇలాంటి ప్లాంట్స్ ని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుని ఆ ప్లాంట్స్ ని డెవలప్ చేస్తుంటుంది. అట్ ది సేమ్ టైం సో మనం వాడేటటువంటి పేపర్ కావచ్చు, రిమైనింగ్ ఫర్నిచర్స్ కావచ్చు, ఇలాంటి ప్రోడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేసే ప్లాంట్స్ ని ఎక్కువగా డెవలప్ చేస్తూ ఉంటారు. సో ఇదా వాటితో పాటు ఏంటంటే వైల్డ్ లైఫ్ అండ్ నేచర్. నెక్స్ట్ వాంటెడ్ టు కన్సర్వ్ ద నేచర్ ఇన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్. సో ఇక్కడ మనం మెథడ్స్ ని తీసుకుంటే సో ఫారెస్ట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్, ప్రొటెక్షన్ మెథడ్స్ ఉంటాయి. సో వీటిలో ఏంటంటే ఉన్నటువంటి టోటల్ ఫారెస్ట్ ఏరియాలో డిఫరెంట్ హాట్ స్పాట్స్ ని క్రియేట్ చేస్తారు. సో హాట్ స్పాట్స్ అంటే ఆ ఏరియాలో మాత్రం అలాంటి ఆర్గానిజమ్స్ మాత్రమే డెవలప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్స్ ఉంటాయి, లయన్స్ ఉంటాయి. సో వాటికి ఒక పర్టికులర్ ఏరియా ఉంటుంది, టోటల్ ఏరియాలో సో వాటిని డివైడ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం వాటర్ సోర్స్ ఎక్కువ ఉన్నటువంటి చోట్ల బర్డ్స్ కానీ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ రిమైనింగ్ ఏరియాలో మొత్తం కూడా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్, సో ట్రీస్ ని ఎక్కువగా డెవలప్ చేస్తుంటారు. అట్ ది సేమ్ టైం హనీ బీస్, సో హనీ బీస్ ని కూడా ఒక ఏరియాలో డెవలప్ చేయడం, ఇలాంటివన్నీ కూడా సో గవర్నమెంటే టేక్ ఓవర్ చేస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేసుకొని సో దాంట్లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో జనరల్ గా ఉన్నటువంటి సో ఎవరైతే ట్రైబల్ ఏరియా పీపుల్స్ ఉంటారో సో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి సో ఫుడ్ సోర్స్ ని యూటిలైజ్ చేసుకొని ఆ ఫుడ్ సోర్స్ ని తీసుకుంటారు. అట్ ది సేమ్ టైం సో కొంతమంది ఏంటంటే గవర్నమెంట్ ఇంకొక సో మిషన్ ని తీసుకొని ఏం చేస్తుందంటే కొంతమంది పీపుల్స్ ని సో అక్కడే పెట్టి వాటిలో ఉన్నటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ కి అవసరమైనవి వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది టాపిక్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్, సో ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.